వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో హైకోర్టు నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఇంటర్వ్యూ రిలేటెడ్గా పెండింగ్ ఉన్నటువంటి హైకోర్టు సర్వీసెస్ రిలేటెడ్ పోస్ట్కి షెడ్యూల్ ఇస్తారండి ఫస్ట్. దాని తర్వాతే మేబీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇస్తారేమో అని చెప్పాను కదా. సో దాని ప్రకారమే వచ్చిందనమాట. ఇవి రెండు పెండింగ్ ఉండే మనకి యాక్చువల్గా, అసిస్టెంట్ ఒకటి అండ్ సిస్టమ్ అసిస్టెంట్. సో వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. అండ్ 16th అక్టోబర్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది హాల్ టికెట్ అంటే కాల్ లెటర్ ఫర్ ద ఇంటర్వ్యూ అనమాట. సో వీటి గురించి ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే సిస్టమ్ అసిస్టెంట్. సో సిస్టమ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25th జూలై రోజు జరిగింది కదా. సో దాని తర్వాత ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్ దట్ హైకోర్ట్ కండక్టెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 13th to 14th. సారీ, ఈ డేట్స్లో జరిగింది. ఆగస్ట్ 13th and 14th రోజు జరిగింది సిస్టమ్ అసిస్టెంట్కి. ఈరోజు వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అండ్ అప్రూవ్డ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అటెండ్ ద ఓరల్ ఇంటర్వ్యూ యాజ్ షోన్ ఇన్ ద అనెక్సర్ అపెండెడ్ టు దిస్ నోటిఫికేషన్. సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని లిస్ట్ ఇచ్చారంట. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మనకు దేనికి ఓరల్ ఇంటర్వ్యూకి రావాలన్నమాట. Okay, so in this connection the eligible candidates are instructed to download their call letter from below mentioned High Court website from October 16th. సో October 16th నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సేమ్ అండి, హైకోర్టు దగ్గరే ఉంటుంది. హైకోర్టు మదీనా దగ్గర, గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో హైకోర్టు దగ్గరే ఉంటుంది. అండ్ టోటల్ సిస్టమ్ అసిస్టెంట్కి టోటల్ ఎంతమంది అంటే 75 క్యాండిడేట్స్కి November 3rd, November 4th, November 6th. రైట్. సో 25 టోటల్ 75 క్యాండిడేట్స్. సో ఈ టోటల్ 75 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది ఉందన్నమాట. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొత్తం 75 క్యాండిడేట్స్కి అయిందా అండి అంటే ఇంకా వేరే ఎక్కువ ఏమన్నా అయిందా అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది సిస్టమ్ అసిస్టెంట్ కదా, అసిస్టెంట్ ఎగ్జామినర్ సిస్టమ్ అసిస్టెంట్. సో ఇది ఏంటంటే పాత నోటిఫికేషన్ అండి వాళ్ళు ఇచ్చింది. సో సిస్టమ్ అసిస్టెంట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగింది? August 13, August 14. సో 13th రోజు 40 మెంబర్స్కి జరిగింది. అండ్ 14th రోజు 42 మెంబర్స్కి జరిగింది. సో 40 + 42 రైట్ అంటే ఎంత అండి? 82 క్యాండిడేట్స్ ఉంటారు. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఎంత ఇచ్చాడండి? 75 క్యాండిడేట్స్ మాత్రమే ఇచ్చాడు. కరెక్ట్. సో ఇక్కడ చూడండి, మీరు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే హైకోర్టు సర్వీసెస్లో దానికి సంబంధించి ఒక దాంట్లో ఇద్దరు, ఒక దాంట్లో ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆబ్సెంట్ అయితే ఏం చేశాడు? మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ మెరిటోరియస్ లిస్ట్ అని చెప్పేసి మళ్ళీ ముగ్గురిని పిలిచాడండి. నెక్స్ట్ మెరిటోరియస్ లిస్ట్ అని చెప్పేసి పిలిచాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. మరి ఇక్కడ అప్పుడు 82 మెంబర్స్ని పిలిచిన హైకోర్టు ఎంప్లాయర్ ఇప్పుడు 75 మెంబర్స్కి మాత్రమే ఎందుకు డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాడు? మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 7 మెంబర్స్ రైట్. సో ఈ 7 మెంబర్స్ మొత్తం ఇనెలిజిబుల్ అయ్యారా లేకుంటే యాబ్సెంట్ అయ్యారా? మరి యాబ్సెంట్ అయితే మరి నెక్స్ట్ లిస్ట్ ఎందుకు పిలవలేదండి? రైట్, పిలవాలి కదా. వాటి కాపీస్ట్కి టైపిస్ట్కి పిలిచినప్పుడు దీనికి పిలవాలి కదా. ఎందుకు పిలవలేదంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే కాపీస్ట్ టైపిస్ట్ పోస్టులకి వాళ్ళు ఏదైతే లిస్ట్ రిలీజ్ చేశారో ఇక్కడ, సో చూడండి, టైపిస్ట్ పోస్టులకి 36 మెంబర్స్ని రిలీజ్ చేశారు కదండి. సో ఈ 36 ఏంటంటే 12 పోస్టులు ఉన్నాయండి. సో 12 × 3 36 చేశారు రైట్. అండ్ ఇక్కడ కాపీస్ట్కి వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి. సో 16 × 3 48 చేశారు. సో ఇక్కడ 1:3 లిస్ట్ ఎగ్జాక్ట్గా చేశారండి. సో 1:3 లిస్ట్ ఎగ్జాక్ట్ ఉండడం వల్ల ఏమైంది? యాబ్సెంట్ అయినప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి 1:3 లిస్ట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో అందుకని ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ మెరిటోరియస్ని పిలిచారు. కానీ టైపిస్ట్ కాపీస్ట్ తర్వాత పిలిచిన అసిస్టెంట్ కానీ ఈ సిస్టమ్ అసిస్టెంట్ కానీ 1:3 కంటే ఎక్కువ మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారండి. సో అందువల్ల మనకు ఇక్కడ చూడండి అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా. సో అసిస్టెంట్ పోస్ట్కి ఎన్ని ఉన్నాయండి? 42 పోస్ట్స్ ఉన్నాయండి. సో 42 × 3 అన్నప్పుడు 86 అంతే కదండి. సారీ 126. సో 126 మెంబర్స్ని సారీ ఇది అసిస్టెంటా? ఓకే సరే, అసిస్టెంట్ అలా పక్కన పెట్టేద్దాం. 42 × 3 126.
అండ్ మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్ అయితే సిస్టమ్ అసిస్టెంట్ కదా. సో ఇక్కడ ఈ సిస్టమ్ అసిస్టెంట్ చూద్దాం. సో సిస్టమ్ అసిస్టెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 20 పోస్టులు ఉన్నాయి. సో 20 × 3 అంటే 60. సో 1:3 అన్నప్పుడు 60 పిలిస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు 82 పిలిచారు. సరే కేటగిరీ వైజ్ ఉన్న ఏం హారిజాంటల్ రిజర్వేషన్ అది ఏది ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా కొంచెం 1, 2, 5 ఎక్కువ అవుతుండొచ్చు. బట్ కొంచెం వీళ్ళు బఫర్ లాగానే తీసుకొని 82 మెంబర్స్ని పిలిచారు. సో ఇప్పుడు ఇందులో 7 మెంబర్స్ తగ్గినప్పటికీ సరే ఈ 7 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారా అయినా యాబ్సెంట్ అయ్యారా అనేది మనం చూద్దాం తర్వాత. సో ఈ 7 మెంబర్స్ తగ్గినప్పటికీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 75 ఉన్నారు. సో 1:3 కంటే ఎక్కువే ఉన్నారు కదా. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెరిటోరియస్ లిస్ట్ అనేది తీయలేదండి. అర్థమవుతుందా మీకు? సో నెక్స్ట్ మెరిటోరియస్ లిస్ట్ అవసరం లేదు, ఎందుకంటే 1:3 కంటే ఎక్కువే ఉన్నారు. సో 1:3 కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఇచ్చేసారు. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 75. అండ్ నేను ఇంటర్వ్యూ రిలేటెడ్గా ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానండి. నేను దీంట్లో కూడా ట్యాగ్ చేస్తాను. పాత వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ లేకుంటే ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను. అండ్ మీరు కూడా జస్ట్ నా పాత వీడియో అంటే నిన్నటి మొన్నటి ఇట్లా లేటెస్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ చూడండి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద కూడా ఒకటి సపరేట్ వీడియో చేశాను, అది కూడా చూడండి. అండ్ ఇది కాకుండా లేటెస్ట్ దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోలో కూడా ఇంటర్వ్యూ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారని. సో దాదాపుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 20 to 30 వేరియస్ టాపిక్స్లో ఉన్నాయండి ఇంటర్వ్యూస్లో. బట్ అందరినీ ఇవన్నీ అడుగుతారని కాదు, ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా అడుగుతారు. అక్కడ ఉన్న ప్యానల్లో త్రీ మెంబర్స్ ఉంటారు కదా. సో ఆ టైంకి వాళ్ళకి ఏది అడగాలనిపిస్తే అదే అడుగుతారు. సో ఈ 30 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారని ఏం కాదండి. మీరు ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ మాత్రం ప్రిపేర్ అయి ఉండాలి. లైక్ పొలిటికల్ సైన్స్, పాలిటీ గురించి క్వశ్చన్స్ అడిగారు, ఇంగ్లీష్ గ్రామర్ గురించి అడిగారు. ఇప్పుడు జనరల్గా టైపిస్ట్, కాపీస్ట్ వాళ్ళని స్పెల్లింగ్స్ అడిగారంట, రైట్. అండ్ ఇంగ్లీష్లో ఏదైనా గ్రామటికల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారంట. అండ్ నీకు హైకోర్టులో ఎవరైనా తెలుసా అని అడిగారంట, రైట్. అండ్ మన యొక్క లొకాలిటీ, మీరు పర్టికులర్ డిస్టిక్ నుంచి వస్తే ఆ డిస్టిక్ యొక్క కలెక్టర్ పేరేంటి అండ్ కమిషనర్ పేరేంటి, అలాంటి క్వశ్చన్స్ అడిగారంట, రైట్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ కనుక హయ్యర్గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్ ఉన్నారు అండ్ లైక్ జూనియర్ అసిస్టెంట్కి వస్తున్నారు అనుకో, అప్పుడు అసలు ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుని ఎందుకు వస్తున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ పడుతున్నాయండి. సో మీరు బీ ప్రిపేర్డ్గా ఉండాలండి. సో అదనమాట. ఇంకా క్వశ్చన్స్ కావాలి అంటే నా పాత వీడియోలు చూడండి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో నేను చేశాను, దాంట్లో ఉంటాయి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అండి, ఈ 2 లైన్స్ కూడా మనకు లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఎగ్జామినర్, కాపీస్ట్, టైపిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి లైన్సే అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. దేని హాల్ టికెట్? ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అండి. అంటే సిబిటి టెస్ట్ రాశారు కదా మీరు ఏప్రిల్లో ఆ టైంలో, సో దాని హాల్ టికెట్. అండ్ ఇప్పుడు October 16th రిలీజ్ అవుతుందని చెప్పారు కదా, దాని యొక్క కాల్ లెటర్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ అండ్ మొత్తం ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మొత్తం సెట్ తీసుకెళ్ళాలి. అండ్ ఈ సెకండ్ పాయింట్ నేను నిన్న కూడా చెప్పాను, స్ట్రెస్ చేశాను, ఏంటంటే ఎవరైతే జెన్యూన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు 1 లేదా 2 సర్టిఫికేట్స్ తక్కువ ఉన్నా, లేకుంటే ఏదైనా ఆల్రెడీ అప్లై చేసి ఉన్నప్పటికీ, రైట్, ఏదైనా అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తే అలౌ చేశారు. సో వాళ్ళని ఎలిజిబుల్ చేశారు. సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వచ్చాక ఈ టైమింగ్లో వచ్చి ఉంటే వాటిని తీసుకొని 2 కాపీస్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ చేయాలి. అండ్ ఒరిజినల్ సెట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇంటర్వ్యూకి. సో ఈ డేట్స్లో ఉంటుంది. అండ్ 75 క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ చూడండి. సిస్టమ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే బండి శ్రవణ్ కుమార్, పెద్దోజు వరప్రసాద్, సంకీర్తన, సంజయ్ రాజు, శంకర్ చరణ్. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట నేమ్స్. కవిత, మౌనిక, సందీప్, జాహ్నవి, విష్ణు సాయి, రైట్, సూర్యప్రకాష్, శివకుమార్, రైట్, కనకత్ల సహానా, రైట్, రమేష్, సాయి సుమన్, ఆనంద్. ఇక్కడ వరకు 75 నేమ్స్ అయిపోయినాయి. ఇక్కడ మిగతా ఇప్పుడు మనకి ఎంత తక్కువ వచ్చారండి? 82 - 75 అంటే 7 మెంబర్స్ రావాలి, రైట్. సో ఈ 7లో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు చూడండి. ఈ 4 మెంబర్స్ ఏమయ్యారంట? ఆబ్సెంట్ అయ్యారు. లిస్ట్ ఆఫ్ ఆబ్సెంటీ. సో వీళ్ళు 4 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ అప్లికెంట్ ఇంకా 3 రావాలి కానీ 4 + 3 7 కదా మనకు. 82 - 75. సో 7 రావాలి కదా, అక్కడ 4 వచ్చాయి కాబట్టి ఇంకొక 3 రావాలి. 4 + 3 7, రైట్. సో ఇంకో 3 ఏంటంటే ఇవి. సో ఈ 3 ఏంటి అంటే వీళ్ళకు
రిక్విజిట్ క్వాలిఫికేషన్ లేదు యాజ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ నోటిఫికేషన్. సరే, నోటిఫికేషన్ ఉన్నటువంటి మినిమం క్వాలిఫికేషన్ అది ఎక్కడో మనకు టెక్నికల్గా కానీ ఎక్కడో ఎటువంటి ఇష్యూ వచ్చినట్టుంది. సో ఈ ముగ్గురు మాత్రం ఇన్ఎలిజిబుల్ అయ్యారు, రైట్. సో టోటల్గా ఇంతమందికి మనకు ఈ డేట్స్ రోజు జరుగుతుంది. ఏ డేట్స్ రోజు? నవంబర్లో జరుగుతుందండి. సో November 3rd, 4th, 5th. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు హైకోర్టు సర్వీసెస్లో ఒక ఎగ్జామినర్ పోస్ట్ యొక్క ఇంటర్వ్యూ అయిపోయి ఖాళీ డైరెక్ట్ ఏంటిది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే ప్రొవిజనలే అది కూడా. సో దానికి పెండింగ్ ఉందండి, అది ఒక్కటి పెండింగ్ ఉంది. సో మేబీ ఈ టైం బీయింగ్ ఈ లోపల అది ఒకటి ఇచ్చేస్తారు. సో అదొకటి ఇచ్చేసిన తర్వాత ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో దీంతో పాటుగా మేబీ డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా ఇస్తుండొచ్చు. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి మేబీ నవంబర్ ఎండింగ్లో, నవంబర్ మిడిల్లో కానీ ఏమైనా స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళకి చెప్తున్నాను, రైట్. సో ఇది ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, అది కూడా చూద్దాం. సిస్టమ్ అసిస్టెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు అసిస్టెంట్. సో ఇది చూసుకున్నట్లయితే అసిస్టెంట్. సో అసిస్టెంట్ యొక్క ఇది సో సేమ్ అండి, ఇది మీ డేట్స్ అన్నీ సేమ్. సో అసిస్టెంట్కి ఎప్పుడు జరిగాయి? 4 to 7 జరిగాయి. ఏది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 160 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ మరి ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచాడంటే సేమ్ అండి, ఇక్కడ కూడా అదే ఉంటుంది. చూద్దాం ఒకసారి. సో టోటల్గా ఇప్పుడు 5 days ఉందండి. October 27, 28, 29, 30, 31. సో లాస్ట్ వీక్ మొత్తం అక్టోబర్లో 34 candidates, 34, లాస్ట్ 33. సో టోటల్ 169 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మరి అప్పుడు కూడా 169 క్యాండిడేట్స్ని పిలిచాడో చూద్దాం పడండి అసిస్టెంట్కి, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ 4th to 7th జరిగింది కదా. సో 4th రోజు 43, రైట్. అండ్ 5th రోజు 43. ఇక్కడ చూస్తే 5th రోజు 43. అండ్ ఇక్కడ చూస్తే 6th రోజు 43, 7th రోజు 43, రైట్. సో 43 into 4 162 క్యాండిడేట్స్ని 172 క్యాండిడేట్స్ అంతే కదండి. 43 into 4 కదా, సో 172. సో 172 క్యాండిడేట్స్ని ఏమైంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వీళ్ళకి. 4th రోజు, 5th రోజు, 6th, ఓకే 4 days జరిగింది. సో ఈక్వల్ క్యాండిడేట్స్ వచ్చారు. 4 days జరిగింది. సో 172 క్యాండిడేట్స్కి సో ఇప్పుడు 1 second అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 169 క్యాండిడేట్స్, రైట్. సో 172 దగ్గర 169 3 క్యాండిడేట్స్ తక్కువ వస్తున్నారు. సరే ఏమైనా చూద్దాం. సో ఇక్కడ ఎలిజిబుల్ అప్లికెంట్స్ చూసుకున్నట్టయితే సో వీళ్ళకి అక్టోబర్ ఎండింగ్ మొత్తంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి, రైట్. నరేష్, తులసీదాస్, సుమత్, రాజ్ కుమార్, రియాజ్, శిరీష, రైట్, విజయ్, సందీప్, శ్రావ్య, తేజ, స్వాతిశ్రీ, స్వప్న వర్ధినేని, రైట్, ముద్దిరెడ్డి, ఆకాంక్ష, హనుము, మహేష్, నవీన్. సో వీళ్ళందరికీ కూడా రోహన్ సింగ్, యామిని, నవీన్, శివరామ్, రైట్, ఆర్యన్ రాజ్, విష్ణు, సో రవిచంద్రిక, రైట్, కరీం, రమేష్, శృతి, రాంబాబు. సో ఇక్కడ వరకు కూడా మనకి ఏంటి 169 మెంబర్స్కి వస్తున్నారు. వీళ్ళకి షెడ్యూల్ అయినాయి. అండ్ 2 members ఆబ్సెంట్ అయ్యారండి. సో 2 members ఆబ్సెంట్ అయ్యారు. ఎవరు? వెంకటేష్, అశోక్ కుమార్, వీళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. సో 169 + 2 171. ఇంకొక క్యాండిడేట్ రాలేదు, ఇంకొక క్యాండిడేట్ ఇన్ఎలిజిబుల్ అయ్యాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఎలిజిబుల్ ఈ క్యాండిడేట్ ప్రశాంత్ కుమార్. సో ఆ పర్టికులర్ అసిస్టెంట్ పోస్ట్కి ఇతను ఇన్ఎలిజిబుల్ అయ్యాడు. సో ఇందాకే చెప్పాను కదండి, ఆ పోస్టులు ఎన్ని ఉండే మనకు అసిస్టెంట్ నోటిఫికేషన్ పోస్ట్లో. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కాదు, ఇక్కడ మనం అసిస్టెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో 42, రైట్. సో 42 into 3 ఇందాక చెప్పుకున్నాం కానీ 126. సో 126 పోస్టులకి వీళ్ళు ఆల్రెడీ 172 దాకా తీశారు కదండి. సో 1:3 కంటే ఎక్కువే తీశారు. సో దీంట్లో కొంతమంది యాబ్సెంట్ అయినా కూడా 1:3 లిస్ట్ కంటే ఎక్కువే ఉన్నారు, ఏది ఇంటర్వ్యూ అవ్వబోయే వాళ్ళు. సో దీంట్లో అందరికీ జాబ్ వస్తుందని లేదు. సో 1:3 లిస్ట్ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి సో వాళ్ళకి మట్టుకి ఇక్కడ మనకి ఏమైతుంది, షెడ్యూల్ అనేది చేశారనమాట, రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు కదా.
సో ఈ లిస్టులో ఉన్నటువంటి నెంబరింగ్ ప్రకారమే పిలుస్తున్నారట అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th నెంబర్ ఉంది. 10th నెంబర్ ఎవరిది ఉంది? వాంకటోత్ సుమంత్ అని ఉంది కదా. సో ఇతనికి ప్యానల్ దగ్గరికి 10th మెంబర్గానే పంపిస్తున్నారట అండి. 10th మెంబర్గానే పంపిస్తున్నారు. ఇది ఒకటి తెలిసింది. సో మీరు అభ్యర్థులు ఐడియా పెట్టుకోండి. సో అది అంటే వాళ్ళకు ఒక షీట్ ఇస్తారనమాట, నెంబరింగ్ ఇచ్చేసి దాంట్లో నెంబరింగ్ ఇస్తారు. అండ్ ఇంకొక విషయం కూడా నేను లాస్ట్ టైం చెప్పాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఏంటంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా అవుతుందటండి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ లైక్ మీరు ఎగ్జామ్ జరిగినప్పుడు బయోమెట్రిక్స్ ఇచ్చుంటారు కదా, ఫింగర్ ప్రింట్స్. సో ఆ బయోమెట్రిక్స్ యొక్క రీవెరిఫికేషన్ అవుతుందండి. అంటే అక్కడ మనకు మ్యాచ్ కావాలి. ఆ పర్సన్ వచ్చేసి కన్సర్న్ ఉంటారు కదా, టీసీఎస్ అయాన్ ఆర్ సంథింగ్ డిజిటల్ టెక్నాలజీస్ వెండర్ ఉంటాడు కదా. సో ఆ వెండర్ రిలేటెడ్ పర్సన్స్ వచ్చి చెక్ చేస్తున్నారంట. సో లేడీస్ ఎవరైనా ఉంటే మెహందీ ఇప్పుడు నడుస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజన్, మెహందీ అలా ఏమైనా ఉంటే కొంచెం చూసుకోండి. ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి దేనికి ఫింగర్ ప్రింట్కి మనకి ఇప్పుడు కూడా వెళ్ళిన ఇచ్చే ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ ప్యానల్ దగ్గరికి మిమ్మల్ని పంపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాస్పిరెంట్స్. సో ఇంటర్వ్యూ మీద అడిగే ప్రశ్నల గురించి నా పాత వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ బీ ప్రిపేర్డ్ ఉండండి, ఫుల్ క్లారిటీ కోసం అయితే చూడండి వీడియోస్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, అభ్యర్థులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మీలో హైకోర్టు సర్వీసెస్ కాపీస్ట్, టైపిస్ట్, ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో, అంటే ఐ మీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి ఇంకా అపాయింట్మెంట్కి సెలెక్ట్ అయినట్టుగా ఇప్పుడు మొన్న లిస్ట్ ఇచ్చారు కదా. సో దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఏది హైకోర్టులో ఇచ్చినటువంటిది కాకుండా ఇండివిజువల్గా ఏమైనా మెయిల్ కానీ కాల్ కానీ వచ్చి పలానా రోజు జాయిన్ అవ్వండి, లేకపోతే మెడికల్స్ తీసుకొని రండి అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే మీరు అభ్యర్థులు దయచేసి దీంట్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. జస్ట్ ఏంటంటే ఏం లేదండి, అప్డేట్ కోసం అంతే, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే. ఒకవేళ మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదన్నట్టు కూడా చెప్పండి. సో వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్ చూద్దామని అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ అయిపోయింది, ఇంకా అంటే అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నవంబర్లో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఉన్నాయి, రైట్, హైకోర్టు సర్వీసెస్. సో మీన్ వైల్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చినా, ఆలోపు పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్స్ ఇచ్చినా, అవి కలిపి మళ్ళీ మీకు నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉందండి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వీటికి ఇంకా రిజల్ట్ రాలేదు. వీటికి ఏమంటారు, వీటికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో వీటికి కూడా వీటికి ఇంటర్వ్యూ షెడ్యూల్ వేయాలి, వీటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా వేయాలి. సో ఉంటుందని టైం పట్టేస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు కనుక డిసెంబర్ వరకు కనుక మ్యాక్సిమం ఫినిష్ చేయగలిగితే 2026లో మళ్ళీ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందండి, రైట్. ఒకవేళ ఇది కనుక ప్రొలాంగ్ అయ్యి నడుస్తూ ఉంటే మేబీ క్యాలెండర్ ఇంకా లేట్ వస్తుండొచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండి, మీరైతే ప్రిపరేషన్ ఆపకండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ నుంచి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. సో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్లో రెడీగా ఉండండి. ఏంటంటే గ్రూప్ 3 పోస్టులు కానీ ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఇలా ఆల్రెడీ గ్రూప్ 4లో చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్తున్నారు, రైట్. అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. అండ్ అంగన్వాడీ ఉన్నాయి అలాగే, రైట్. ఆల్రెడీ ఎన్పిడిసిఎల్ ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రికల్, దాంట్లో కూడా ఒక 3000 జాబ్స్ ఉన్నాయని చెప్పారు. ఆల్రెడీ మనకి న్యూస్ వచ్చి చాలా రోజులైంది. సో ఏవైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ వచ్చి ఉన్నాయో సో వాటికి వచ్చే ఛాన్స్ ఉందండి. సో ప్రజెంట్ ఈ స్థానిక సంస్థల ఇది నడుస్తుంది కదా, సో అది కనుక ఒక క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఇవి వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి నోటిఫికేషన్స్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వస్తాయండి. ఎందుకు అని అంటున్నానంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫిల్ చేసిన నోటిఫికేషన్స్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డాయండి, రైట్. వాటిని ఇప్పుడు ఫిల్ చేస్తారు. ఒక గ్రూప్ 1లోనే ఒక 61 పోస్టులు 63 పోస్టులు యాడ్ చేశారు తప్పితే మిగతా దేంట్లో కూడా యాడ్ చేయలేదు, రైట్. అండ్ 3 years మనకు ఏది రిటైర్మెంట్కి ఎక్స్టెన్షన్ ఇచ్చారు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో 3 years స్టాగ్నెంట్ అయిపోయినాయండి ఏది రిటైర్మెంట్స్. సో మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి అవుతున్నాయి రిటైర్మెంట్స్ ఆల్రెడీ, రైట్. సో అవుతున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ మార్చి నుంచి అవుతున్నట్టున్నాయి.
సో అప్పటి నుంచి కంటిన్యూస్గా అవుతున్నాడు, 1.5 year నుంచి రిటైర్మెంట్స్ కూడా అవుతున్నాయి. సో కొంచెం కింది వాళ్ళు పైకి వెళ్ళడం అయినా కూడా జరుగుతుంటుంది కదా, అవి వేకెంట్ అయినాయి అంటే కొంచెం కొంతమందికి ప్రమోషన్స్ ఇస్తారు. సో మిడిల్ క్యాడర్ కావచ్చు, వారికి ఇంకేదైనా జూనియర్ క్యాడర్ కానీ వేకెన్సీస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మల్టిపుల్ పోస్టులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, మల్టిపుల్ పోస్టులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే గ్రూప్ 3కి అభ్యర్థులందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిక్వెస్ట్ పెట్టారు కదండి, ఏమని, మీరు గెలిచారు మమ్మల్ని గెలిపించండి, రైట్, మీరు గెలిచారు మమ్మల్ని గెలిపించండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మీకు ఐడియా ఉందో ఏంటంటే ఎవరిని ఉద్దేశించి అంటే ఈ టాప్ ర్యాంకర్స్ని ఉద్దేశించి చెప్పారండి. ఏదైతే గ్రూప్ 2 కొట్టారో, ఆల్రెడీ గ్రూప్ 1 కొట్టారో, జేఎల్స్ కానీ డిఎస్సి కానీ ఇట్లా మంచి మంచి జాబ్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ గ్రూప్ 4లో కూడా ఆల్రెడీ గ్రూప్ 4లో అప్పుడు 9,000 వేకెన్సీ ఫిల్ చేశారు కదండి. సో ఇప్పుడున్న గ్రూప్ 3 పోస్టులలో కొన్ని సేమ్ ఆ 24,000 స్కేల్లోనే ఉన్నాయండి. కాకపోతే ఇది హెచ్ఓడిలో కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఉంటాయి, రైట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఉంటాయి. సో ఇది ఏంటంటే కొంచెము అర్బన్కి దగ్గరలో హైదరాబాద్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే శాలరీ సేమే అండి, రైట్. ఒక సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ కానీ హెచ్ఆర్ఏ కానీ కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు, సిటీలో ఉంటారు కాబట్టి XYZ కేటగిరీ సిటీ ఆ ఒక్క పర్పస్లో ఎక్కువ వస్తుంది తప్ప అది ఎక్కువ వచ్చినా కూడా మనం ఎక్కువ వచ్చింది అనుకోకూడదు. ఎందుకంటే ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి. మీరు ఇప్పుడు వరంగల్కి కానీ హైదరాబాద్కి చూసుకున్నట్లయితే వరంగల్లో కంటే హైదరాబాద్లో ఒక 5,000 ఎక్కువ వచ్చినా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5,000 to 10,000 ఎక్కువ వచ్చినా పెద్ద ఫరక్ ఉంటుంది, అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ఆ పోస్టులు వచ్చినటువంటి గ్రూప్ 4లో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు గ్రూప్ 3లో జాయిన్ అయితే, ఎందుకంటే ఈవెన్ గ్రూప్ 4 రాసిన గ్రూప్ 4 అభ్యర్థులకి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా అండి, గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంటుంది కదా, జస్ట్ ఆ ఎగ్జామ్ కంటే 3-4 days ముందు వచ్చినట్టుందండి, అంతే. 3 days or 2 days ఐ థింక్, అంతే. సో అప్పుడు గ్రూప్ 4 రాసిన వాళ్ళు అందరూ గ్రూప్ 3 రాసి ఉంటారండి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిన గ్రూప్ 4లో జాయిన్ అయి ఉంటారు కదా చాలామంది, 9,000 వేకెన్సీస్ కాబట్టి. సో వాళ్ళు కూడా ఒకవేళ మీకు బెటర్ పొజిషన్, బెటర్ స్కేల్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు మళ్ళీ అదే స్కేల్లోకి మీరు రాము అనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఒక 600 to 700 మెంబర్స్ ఈ టాపర్స్లో ఉంటారండి. ఇంకా గ్రూప్ 4 ఇవి కూడా కలుపుకుంటే కూడా ఒక 1,000 మెంబర్స్ దాకా ఉండొచ్చు ఇంకా అదనంగా. సో వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే 1:3 లిస్ట్లో ఉన్న బార్డర్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏమైపోతుందంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, బట్ వాళ్ళు జాయిన్ గారు, అది బ్యాక్లాగ్ అయిపోతుంది, రైట్. సో అందుకని చెప్పేసి ఈ యొక్క వీళ్ళు ఇవ్వడం అనేది అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. అయితే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ విధంగా ఆల్రెడీ అన్ని బ్యాక్లాగ్స్ పడ్డాయి, కానీ ఇప్పుడు దీంట్లో కూడా బ్యాక్లాగ్స్ పడకుండా ఉండడానికి కదండి వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చింది. అంటే ప్రతి ఎగ్జామ్లో బ్యాక్లాగ్స్ పడే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా వేకెన్సీస్ ఉంటాయి, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి, ఆ రిటైర్మెంట్ అయిన వేకెన్సీస్ ఉంటాయి. కాకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అనేటువంటిది ఒక పాయింట్, బట్ మ్యాక్సిమం ఉంటుందండి. మీకు 1 or 2 months మీకు లేట్ అయినా కూడా సిలబస్ అనేది వ్యాస్ట్ ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తేనే ఈవెన్ నోటిఫికేషన్ పడగానే మీరు మంచి కాన్ఫిడెన్స్తో ఉంటారండి. మీరు ఎప్పుడెప్పుడో పొడ్డంగా చదువుతా అంటే అవ్వదండి, అస్సలు అవ్వదు. సో అందుకనే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ జాబ్ నోటిఫికేషన్, జాబ్ అప్డేట్స్ పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.